పిల్లలు మనం చెప్పింది కాదు, మనం చేసేది నేర్చుకుంటారు. వారు చూస్తూ నేర్చుకుంటారు. తల్లిదండ్రులు శాంతిగా మాట్లాడితే పిల్లలు కూడా అలాగే మాట్లాడతారు. ఇంట్లో ప్రేమ, గౌరవం అర్థం చేసుకునే శక్తి ఉంటే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. మనం కోపంగా అరిస్తే పిల్లలు కూడా అదే కోపంగా అరవడం నేర్చుకుంటారు. పిల్లల ఎదుట ఎప్పుడూ అరవకూడదు అనే నిబంధన పెట్టుకోవాలి. పిల్లలకి పెద్ద గురువు వారి తల్లిదండ్రులే. వారిని చూసి నేర్చుకుంటారు. పిల్లలు మన ప్రవర్తనకు ప్రతిబింబంగా ఉంటారు. పిల్లలు మన మాటలు కాదు, మన ప్రవర్తనను చూసి నేర్చుకుంటారు. మనం పిల్లల్ని మార్చాలని కోరుకుంటాం, కానీ మనలను మనం మార్చుకోము. మనం కోరుకుంటాం వారు శాంతంగా ఉండాలని, కానీ మనమే ఎప్పుడూ అరుస్తూ ఉంటాం. మనం కోరుకుంటాం వారు మొబైల్ ఉపయోగించకూడదు, కానీ మనమే ఎప్పుడు స్క్రీన్ ముందు ఉంటాం. మనం కోరుకుంటాం వారు మన మాట వింటారని, కానీ మనమే వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయం. మనం కోరుకుంటాం పుస్తకాలు చదవాలని, కానీ మనమే వారి ముందు పుస్తకాలు చదవం. నేటి చిన్న అలవాట్లు రేపటి పెద్ద ఫలితాలను నిర్ణయిస్తాయి. క్రమశిక్షణ ఉన్నవారికి అతని పని అతని విజయం అవుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.